మండే మార్కెట్స్ ఎలా ఉండే చూద్దాం. ముఖ్యంగా గోల్డ్, సిల్వర్ కమ్యూనిటీస్ ప్రైజెస్ పెరిగే ఛాన్స్ ఉన్నాయి. క్రూడ్ ఆయిల్ ప్రైస్ అయితే 100% పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో వీక్లీ మార్కెట్స్ అయితే పడిపోతాయి. రీజన్ ఇజ్రాయెల్ ఇరాన్ వార్ వల్ల. సో ఇవాళ మార్నింగ్ యుఎస్ ప్రెసిడెంట్ ఉన్నాడు కదా మన ట్రంప్, ఆయన డిక్లేర్ చేసింది ఏంటంటే ఇరాన్ సుప్రీం లీడర్ అయిన అలీ ఖమేనీని డెత్ అయ్యారు. సో మేము ఆయన్ని చంపేసామన్నట్టుగా ఆయన చెప్పుకొచ్చాడు. సో 90% న్యూస్ అది నిజమే అన్నట్టుగా ప్రపంచం అంతా నమ్ముతుంది. సో అగ్నికి ఆజ్ఞ పోస్తాడు కదా ట్రంప్ ఇప్పుడు మనోడు పెట్టాడు. సో ఇంకా మార్కెట్స్ అనేవి ఈ సిచ్యువేషన్ అనేది ఎలా ఉంటుందంటే ఇంకా క్రిటికల్ అయిపోయే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ఈక్విటీ మార్కెట్స్ అయితే పడతాయి. మనకి పెళ్ళిళ్ళ సీజన్ కదా ప్రజెంట్ వచ్చేది, అండ్ శుభకార్యాలు కూడా చాలా ఉన్నాయి. గోల్డ్ కొనుక్కోవాలనుకున్న వాళ్ళు మాత్రం కొంచెం ఎర్లీగానే ప్లాన్ చేసుకోండి. సో ఈ సిచ్యువేషన్ ఇంకా టఫ్ అయిపోతూ ఉంటే గోల్డ్ ప్రైజెస్, సిల్వర్ ప్రైజెస్, కమ్యూడిటీ ప్రైజెస్ అనేది రైజ్ అవుతుంది. అండ్ క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ అయితే ఖచ్చితంగా పెరుగుతూ జరుగుతుంది. ఈ వీక్ ఈక్విటీ మార్కెట్స్లో ట్రేడ్ చేసే వాళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. కొత్త ఇన్వెస్ట్మెంట్స్ అయితే అప్పుడే పెట్టొద్దు. కొంచెం వేచి చూడండి, కొంచెం స్టెబిలిటీ వచ్చేదాకా మార్కెట్లో. కమ్యూడిటీస్ వైపు చూసుకోండి, అంటే గోల్డ్, సిల్వర్ అండ్ జింక్, కాపరు ఇట్లాంటివి. అండ్ క్రూడ్ ఆయిల్ మీద ట్రేడ్ చేసుకున్న వాళ్ళు మాత్రం హ్యాపీ. మోస్ట్లీ ఇది అప్సైడ్ అయి ఉంటుంది. గోల్డ్, సిల్వర్ అండ్ క్రూడ్ ఆయిల్ మాత్రం రేపు మాత్రం దూసుకుపోతాయని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మండే ఈక్విటీ మార్కెట్స్ మాత్రం గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతుంది. నిఫ్టీ 25,000 సపోర్ట్ ఉందని ఆల్రెడీ చెప్పాను. అది కానీ బ్రేక్ డౌన్ అవుతే మాత్రం ఇంకా గట్టిగా పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఏమాత్రం మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత రికవర్ అవుతుందో మాత్రం హరీగా మాత్రం బై చేయొద్దు. వెయిట్ చేయండి. వెయిట్ చేసిన తర్వాత మళ్ళీ పడుతూ ఉంటే షార్ట్ చేయడానికి మాత్రమే ట్రై చేయండి. ఎందుకంటే ఈ వీక్ అంతా ఇన్స్టెబిలిటీ ఉంటుంది అన్నమాట. వొలటిలిటీ అంటారు. ఒకసారి పెరుగుతుంది, ఒకసారి పడుతుంది, ఒకసారి పెరుగుతుంది, ఒకసారి పడుతుంది. మన ట్రంప్ మామూలునే కాదు, మనోడు చెప్పిన న్యూస్ నిజం అవ్వచ్చు, నిజం కాకపోవచ్చు. ఇంకా సిచ్యువేషన్ అనేది ఇంకా టఫ్ అయిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సీ యూ. దిస్ ఈస్ రవి కిరణ్, NISM సర్టిఫైడ్ ఇన్ ఈక్విటీస్ అండ్ డెరివేటివ్స్. మీకు ఇలాంటి వీడియోస్ ఇంక మరికొన్ని కావాలనుకుంటే వెళ్తూ మార్కెట్స్ అని టైప్ చేయండి, సరిపోతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. సీ యూ.